హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో అయితే అనన్య కాంచన రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అనన్యకైతే పిచ్చి ఏం మతిస్థిమితం అదేమీ ఉండదు, పిచ్చి ఏం పట్టదు. తను యాక్షన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆనంద భైరవి వస్తుంది. కానీ ఆనంద భైరవి అయితే వాళ్ళ మాటలు ఏమీ వినదు. ఇంకా తర్వాత అయితే శరణ్య భోజనానికి అందరికీ ఏర్పాటు చేస్తుంది. అంతలో శరణ్యకి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ అయితే సమీరా చేస్తుంది. కానీ అన్నోన్ నెంబర్ నుంచి చేయటం వల్ల శరణ్యకి ఎవరు ఫోన్ చేశారనేది అయితే తెలియదు. సమీరా అయితే ఈరోజు మీ ఇంట్లో కుటుంబంలో అందరూ తింటున్న భోజనంలో విషం కలపబడింది, ఇప్పుడు మీ ఇల్లు మొత్తం శవాలై ఉంటాయి అని చెప్పి అయితే సమీరా బెదిరిస్తుంది. దాంతో అయితే ఎవరు నువ్వు ఏంటి అని అయితే శరణ్య గట్టిగా అడుగుతుంది. అండ్ సమీరా అయితే ఫోన్ పెట్టేస్తుంది. దాంతో శరణ్య సాంబార్లో విషం కలిపారని, సాంబార్ మొత్తం తినేదాన్ని అంతటినీ నెట్టేస్తుంది. అప్పుడు సాంబార్ అనన్య మీద అయితే పడిపోతుంది, చెయ్యి మీద. ఇంట్లో పని మనిషితో కల్పించారని, ఎవరో ఫోన్ చేశారని అయితే అందరికీ చెప్తుంది. దాంతో కాంచన అయితే కోపంగా, ఏందమ్మి నువ్వు అనేది, ఇవాళ మన ఇంటికి పని మనిషే ఏడవచ్చు ఉండాది విషం కలిపేదానికి, అయినా చూస్తే అర్థమవుతుంది కదా ఈడ సాంబార్లో ప్రత్యేకంగా విషం ఏమీ కలిపి ఉండబల్లా, మనసులో విషం పెట్టుకొని అనన్య మీద ఇట్ట సాంబార్తో దాడి చేసి చంపాలని చూస్తున్నావా అని అయితే శరణ్య అని అంటుంది. అప్పుడు రోహిత్ అయితే, అత్తయ్య గారు కాస్త ఆపండి, మీరు మీద పడిన కొద్ది సాంబార్కే ఏదో పెద్ద యాసిడ్ దాడి జరిగినట్లు రచ్చ చేస్తున్నారు ఎందుకు, అయినా శరణ్య ఏం కావాలని చేయలేదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అని అంటాడు. దానికి కాంచన అయితే, ఏందల్లుడు అర్థం చేసుకోవాల్సింది, అసలు సాంబార్లో విషం అంటున్నది కదా అమ్మి, మరి అదే సాంబార్తో నేను అనన్యకి తినిపించాను కదా, విషం ఉంటే ఈ పాటికి చచ్చి ఉండాలి కదా అని అయితే చెప్తుంది. పాపం దాంతో శరణ్య అయితే, అయ్యో పెద్దమ్మ, నేను అంత ఆలోచించలేదు, ఫోన్ వచ్చేసరికి భయం వేసి ఎవరికి ఏమీ అవ్వకూడదని నెట్టేశాను అంతే అని అయితే చెప్తుంది శరణ్య. చాలే ఇంకా ఆపమ్మి నీ నాటకం, ఈ పిచ్చిదాన్ని చూసి నీకు లోకువ అయ్యిందా ఏంటి, దాని రాత సరిగ్గా లేక ఇలా జరిగింది, ఈడ నీ టైం నడుస్తూ ఉండాది అని చెప్పి ఏం చేసినా చెల్లతా ఉండాది అని చెప్పి ఇట్లా దారుణాలు చేస్తూ ఉండావు అని అయితే అంటుంది కాంచన. దానికి ఆనంద భైరవి, చూడు కాంచన, ఇంకా చాలు ఆపుతావా, వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగితే పద్ధతిగా ఉండదు అని అయితే అరుస్తుంది. తర్వాత లీలావతి అయితే, వదిలే ఆనంద, అంత వేడి సాంబారు అదృష్టం ఉండి కొంచెమే పడింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద గాయం అయ్యేది, మనం అది కూడా ఆలోచించాలి కదా, అసలే మతిస్థిమితం లేని అమ్మాయి తన గతంతో పోల్చుకొని ఇప్పుడు తనని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా అని భోజనం చేయకుండా చేయి కడిగేస్తుంది. అందరూ కూడా అక్కడి నుంచి అలాగే చేసేసి వెళ్ళిపోతారు. తర్వాత ఆనంద భైరవి అయితే, శరణ్య నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు తప్పు చేయవని నాకు తెలుసమ్మా, ఆ ఫోన్ నెంబర్తో ఎవరు ఫోన్ చేశారో తెలుసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ కూడా, శరణ్య నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు కావాలని తప్పు చేయవు, కానీ ఇక నుంచి చాలా కేర్ఫుల్గా ఉండు అని చెప్పి దర్శన్ కూడా లోపలికైతే వెళ్ళిపోతాడు. మరోవైపు స్టేషన్లో ఉన్న ప్రకాష్ను సమీరా బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తుంది. పోలీసులు అయితే ప్రకాష్ని బాగా కొడతారు, నడవలేనంతగా ఇబ్బంది పడుతూ ఉంటాడు ప్రకాష్ అయితే. ఇంకా సమీరా అయితే, అసలు ఏంటన్నయ్యా మనకి ఈ కష్టాలు, దర్శన్ ఏమో నా మొహం మీదే ఇక నీ మొహం చూడనని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఇక ఆనంద భైరవి అయితే నిన్ను స్టేషన్లో పెట్టించి పోలీసులతో 3rd డిగ్రీ కోటింగ్ ఇప్పించింది, ఇక మన పరిస్థితి ఇంతేనా, దర్శన్ శరణ్యల కాపురాన్ని చూస్తూ నేను నీ దెబ్బలకి కాపడం పెట్టుకుంటూ నువ్వు ఇలా దరిద్రపు జీవితాన్ని గడపాలా అన్నయ్య అని అయితే అంటుంది సమీరా. దానికి ప్రకాష్ అయితే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, వాళ్ళు గుల్లబొడిచింది ఈ శరీరాన్నే కానీ నా లక్ష్యాన్ని కాదు, దర్శన్ శరణ్య దగ్గర అయినంత మాత్రాన వాడు నీకు దూరం అయ్యాడని బాధపడకు, కలిసిన వాళ్ళని నేను దూరం చేస్తాను, ఆ దర్శన్ గాడే మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నా పంతం మారదు, వాళ్ళ కాపురం నిలబడదు అని అయితే చెప్తాడు ప్రకాష్. ఇక ఆనంద భైరవికి అయితే సరోజారావు అయితే కాల్ చేస్తుంది. ఎలా ఉన్నారు వదిన గారు అని ఒకరినొకరు పలకరించుకున్నాక, లహరికి మా అబ్బాయికి జాతకాలు కలిశాయని, అంతేకాదు వాడికి ఇన్స్పెక్టర్గా కూడా జాబ్ వచ్చింది వదిన గారు అని అయితే సరోజారావు ఆనంద భైరవికి చెప్తుంది. దాంతో ఆనంద భైరవి, చాలా సంతోషంగా ఉంది వదిన, మంచి శుభవార్త చెప్పారు, ఇది మా కుటుంబానికి కూడా గొప్ప శుభవార్త అని అయితే అంటుంది. ఇక లహరికి ఎంగేజ్మెంట్ చేద్దామని అయితే నిర్ణయించుకొని ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటారు. దాంతో ఆనంద భైరవి రోహిత్ దగ్గరికి అయితే వచ్చి, లహరికి కాబోయే భర్త సత్యకి ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చిందంట నాన్న, ఇప్పుడే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు, ఇదంతా మన లహరి జాతక బలమని వాళ్ళు సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారు,
రోహిత్. వాళ్ళు అందుకే ముహూర్తాలు నిశ్చితార్థం అంటూ తొందరపడుతున్నారు అని అయితే చెప్తుంది. దాంతో రోహిత్ అయితే వావ్ పిన్ని, అయితే మా బావగారు పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నమాట, సరే అయితే నిశ్చితార్థం పెట్టుకుందాము అని అయితే అంటాడు. మరోవైపు సత్య అయితే యూనిఫామ్లో వచ్చి వాళ్ళ అమ్మతో అయితే లహరికి నాకు నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించారా అమ్మ అని అయితే అడుగుతాడు. దాంతో వాళ్ళ అమ్మగారు అయితే అవునన్న ఇప్పుడే ఆనంద భైరవి గారితో మాట్లాడాను, పంతులు గారిని పిలిపించి డేట్ ఫిక్స్ చేద్దామని అన్నారు అని అయితే చెప్తుంది. తర్వాత సరోజారావు అయితే ఇంతకీ మన మహేష్ ఆచూకి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది సత్యాని. దాంతో సత్య లేదమ్మా నేను అదే ట్రై చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, మొదటి నుంచి వాడికి సర్ప్రైజ్ ఎంట్రీలు మనుషుల్ని టెన్షన్ పెట్టడం బాగా అలవాటైపోయింది. నేను వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగానమ్మా, ఎవరికి తెలియదు అంటున్నారు, ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఇప్పుడేమో నిశ్చితార్థానికి ఎక్కువ టైం లేదు, మనమేమో నిశ్చితార్థానికి ప్లాన్ చేస్తున్నాము, ఎక్కువ సమయం లేదు కదమ్మా, నా పెళ్లి గురించి నాకన్నా తమ్ముడే ఎక్కువగా ప్లాన్ చేసుకున్నాడమ్మా అని అయితే అంటాడు సత్య. అంటే లహరి చంపిన మహేష్ లహరికి కాబోయే భర్తకి తమ్ముడే అవుతాడు. సో ఈ కథ ఎటువైపు వెళ్తుంది, ఆనంద భైరవి ఈ పరిస్థితిని ఎలా ఫేస్ చేస్తుంది, ఇంతకీ మహేష్ చనిపోయాడా లేదా, ప్రకాష్ ఇక్కడ కూడా నాటకం ఆడుతున్నాడా అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇక ఉదయం అవ్వగానే శరణ్య అయితే పూజ చేసి అనన్య మంచిగా మారాలని కోరుకొని ఇంట్లో అందరికీ హారతి అయితే ఇచ్చి అనన్య కాంచన దగ్గరికి కూడా హారతి తీసుకొస్తుంది. అనన్య అయితే పిచ్చి ఉన్నట్లు బాగా నటిస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్యకి వాళ్ళ అమ్మ ఫోన్ చేయటంతో హారతి ప్లేట్ అక్కడ పక్కన పెట్టి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు కావాలని అనన్య చీర అంటించుకుంటాని వెంటనే అందరినీ పిలిచి గొడవ చేయమని కాంచన్కి చెప్తుంది. దాంతో అనన్య అయితే చీరకి నిప్పు అంటించుకుంటుంది. ఇక కాంచన అయితే అందరినీ పిలిచి కాపాడండి కాపాడండి అని అయితే అరుస్తూ ఉంటుంది. దాంతో ఇంట్లో అందరూ వచ్చి రోహిత్ అయితే మంటల్ని ఆర్పుతాడు. ఇక కాంచన అయితే సమయానికి దేవుడిలా వచ్చి మా అమ్మిని కాపాడినారు, లేదంటే ఇవాళ ఈ శరణ్య చేతిలో మా అనన్య అగ్నికి ఆహుతి అయి ఉండేది అని అయితే చెప్తుంది. ఇంకా దాంతో రోహిత్ అయితే ఇంకా చాలు ఆపుతారా, లేనిపోనివి ఊహించుకొని శరణ్య ఇది చేసిందని అంటారా అని అంటాడు రోహిత్. దాంతో కాంచన అయితే అంటే ఏంటి అల్లుడు గారు మీరనేది, మా అమ్మకి పిచ్చి లేకపోయినా కావాలని చీర కాల్చుకుందంటారా, చూడండి అల్లుడు గారు మా అమ్మి బాగున్నప్పుడు పిచ్చి పనులు చేసిందేమో కానీ పిచ్చిదయ్యాక చాలా మంచిదయ్యిందండి. ఈ శరణ్య పాతవన్నీ గుర్తుంచుకొని ఇలా హారతి వెలిగించి ఈ పిచ్చిదాన్ని హత్య చేయాలని చూస్తుందని అంటుంది కాంచన. దాంతో ఆనంద భైరవి అయితే కోపంగా కాంచన హత్య అని ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అనన్యకి మతిస్థిమితం బాలేక తెలియక హారతితో ఆటాడుకుంటూ జరిగి ఉండొచ్చు కదా అని అయితే అంటుంది. దాంతో కాంచన అయితే వదిన గారు మీరు గొప్ప లా పాయింట్ మాట్లాడారు కానీ పిచ్చిది అట్లా చేసుండాది అని, సరే అసలు ఈ హారతి ఇక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడే ఎందుకు ఉంది, ఆ పాయింట్ ఏమి మీరు మాట్లాడవల్ల అనగానే లీలావతి ఎమ్మ శరణ్య పూజ చేసి అందరికీ హారతి ఇచ్చింది నువ్వే కదా, ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఇక్కడే ఎందుకు పెట్టావు అని అయితే అడుగుతుంది. దాంతో శరణ్య అయితే అత్తయ్య గారు అమ్మ ఫోన్ చేసిందని అక్కడ చాలా దూరంగా పెట్టి నేను వెళ్ళాను, కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదండి అని అయితే చెప్తుంది. ఇక కాంచన అయితే అబ్బా అబ్బా ఏందమ్మీ హారతి దూరం పెట్టావా అంటే మా అమ్మిని వెతుక్కుంటూ వచ్చి తగలబెట్టుకుందంటావా, మేమేం కావాలని నీ మీద అబాండాలు చెప్తున్నామా ఏంటి, ఏం మాట్లాడుతున్నావమ్మీ నువ్వు అని అయితే అరుస్తుంది కాంచన. దాంతో ఆనంద భైరవి భర్త అమ్మ కాంచన నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని కాదు, శరణ్య ఎలాంటి అమ్మాయో కుటుంబం మొత్తానికి తెలుసు, తను కావాలని ఇలాంటి పని చెయ్యదు, ఏదో ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నా అని అనగానే కాంచన అయితే నేను అట్లా అనుకోవట్లేదు అన్నయ్య గారు, ఇది ముమ్మాటికి హత్యా ప్రయత్నమే అనడంతో ఇంట్లో అందరూ అయితే షాక్ అయి చూస్తారు. దాంతో ఆనంద భైరవి అయితే కాంచన నువ్వు నోటికొచ్చినట్లు వాగి శరణ్యకి కుటుంబంలో తప్పుగా చూపించటం నీకేం కొత్త కాదు కదా, అయినా శరణ్య కావాలని చేయటం చీరని కాల్చటం నీ కళ్ళతో నువ్వు చూసావా అనగానే కాంచన నేను చూశానో లేదో అది తర్వాత సంగతి వదిన గారు అని అంటుంది. ఇక ఆనంద భైరవి అయితే అమ్మ శరణ్య పరిస్థితి నీకు తెలుసు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇంట్లో ఇలాంటి సమస్యలే వస్తాయి అని చెప్తుంది. దాంతో వెంటనే కాంచన వదిన గారు మీరు మీ కోడల్ని సమర్థిస్తూ సర్ది చెప్తూ ఉండండి, నిన్నేమో వేడివేడి సాంబార్ మీద పోసింది, ఇవాళేమో హారతితో ఇంత పని చేసింది, అయినా ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిందని లెక్కేసుకోండి, అయినా ఇంట్లో ఇంతమంది ఉండగా ఇట్లాంటి ప్రమాదాలన్నీ మాయమ్మకి జరుగుతూ ఉంటాయని ఏదో విడ్డూరంగా ఉంది అని అయితే అని అనన్యని తీసుకొని లోపలికి వెళ్తుంది కాంచన. దాంతో శరణ్య బయట లాన్లో బాధపడుతూ కూర్చుంటుంది.
దర్శన్ వచ్చి ఏంటి శరణ్య ఇదంతా కాంచన అత్తయ్య చెప్పినదైతే నేను నమ్మట్లేదు, కానీ ఏం జరిగిందో నాకు తెలియాలి అని అనగానే ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదండి. ఇందాక నేను మీ అందరితో చెప్పిన అంతవరకే నాకు తెలుసండి. అమ్మ ఫోన్ చేయగానే వాళ్ళు ఉన్న చోటికి చాలా దూరంగానే ఆ హారతి పళ్ళాన్ని పెట్టేసి వెళ్ళాను. కానీ అలాంటి పరిస్థితి వస్తుందని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదండి అనైతే శరణ్య బాధగా చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.